యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. సత్యవాక్యం అనబడిన కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో అపవాదిని ఎదిరించుటకు నీవు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. అపవాదిని ఎదిరించడానికి నువ్వు ఎలా ఉండాలి? ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో, అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఫస్ట్ ఏంటిది? అపవాదిని ఎదిరించడానికి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచం ఏంటి? వాక్యమును ధరించుకోవాలి. వాడిని ఎదిరించాలంటే నీవు వాక్యమును ధరించుకోవాలి. ఎందుకు వాక్యమును ధరించుకోవాలి? వాడిని ఎదిరించటానికంటే క్రీస్తు ప్రభువారు శోధింపబడినప్పుడు నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినమన్నాడు. ఆయన వాక్యముతోటే చెప్పాడు, నీ దేవుడైన యెహోవాను శోధింపకూడదు. ఇక్కడి నుంచి దూకినప్పుడు రాళ్ళు తగులకుండా నిన్ను చేతుల మీద ఎత్తి పట్టుకొని నడిపించును. సో వాడు ఇలా మాట్లాడినప్పుడు ఆయన ప్రభువు వానికి సమాధానం ఏమని చెప్పాడంటే వాక్యముతోటే సమాధానం చెప్పాడు. ఈ వాక్యమును సర్వాంగ కవచం, అది ఆ వాక్యమును మనము ధరించుకోవాలి. వాక్యము ఎవడి హృదయంలో అయితే ఉండదో అది మట్టి కుండ లాంటిది, ఓటి కుండ లాంటి హృదయాలు అవి. అయితే ఆ వాక్యాన్ని మనము ఒక కవచముగా ధరించుకోవాలి. ఎందుకంటే దేవుడు వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యము ఇచ్చాడు, ఆ వాక్యములో శక్తి ఉన్నది, వాక్యములో జ్ఞానం ఉన్నది, వాక్యములో బలం ఉన్నది, వాక్యము ద్వారా పరిశుద్ధత, వాక్యము ద్వారా నీతి, సమాధానము, ఏదైనా సరే వాక్యము ద్వారా అన్నమాట. ఈ వాక్యాన్ని మనము ఎలా అంటే ధరించుకోవాలి. రెండోది, మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అయిన మైమరుపును తొడుగుకోవాలి. మనము వాక్యమును ధరించుకున్న తర్వాత సత్యములో జీవించాలి. చాలామంది వాక్యాన్ని చదువుతారు, వాక్యాన్ని వింటారు, కానీ జీవించేది మాత్రం సత్యం కాదు. అన్ని పిట్టకథలే. సహోదరి, సహోదరుడా, పార్కులలో తిరుగుతున్నావా, పబ్బులలో తిరుగుతున్నావా, ఇలాంటి బోధలకు వెళ్ళిపోతా ఉంటారు. అన్ని పిట్టకథలే. అయితే మీరు సత్యమును దట్టి కట్టుకొని నీతి అయిన మైమరుపును తొడుగుకోవాలి. మూడవది, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడాలి. నీకు మొట్టమొదట ఏం చేయాలి? వాక్యాన్ని ధరించుకోవాలి. రెండవది, సత్యములో జీవించాలి. 3, సమాధానమును సిద్ధ మనసును, సమాధానము కలిగి ఉండాలి. ఒకరి మీద ఒకరు భేదాలు, కక్షలు. బైబిల్ ఏం చెబుతుందంటే ఒక వ్యక్తితో నువ్వు విభేదాలు ఉన్నప్పుడు మొదట నువ్వు వెళ్ళి బలి అర్పించి అతనితో సమాధాన పడాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు నీవు సమాధానము లేకుండా ఇంకొక వ్యక్తిని కలవకూడదు. ఫస్ట్ బలి అర్పించి నువ్వు వెళ్ళి అతనితో సమాధాన పడాలి. ఆ తర్వాత సమాధాన పడి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇదనమాట. అలా లేకుంటే దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయడు. సమాధాన పడమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. అందుకే సిద్ధ మనసు జోడు తొడుక్కొని దేవుడు మనల్ని సమాధానపరిచాడు. ఎలా సమాధానపరిచాడంటే అపవాదిని ఎదిరించటానికి క్రీస్తు మన కోసము సిలువలో మరణించి ఆయన మరణ సమాధి పునరుత్థానం ద్వారా మనలను సమాధానపరుచుకున్నాడు. ఒకప్పుడు మనం అపరాధములతోనూ పాపములతోనూ చచ్చిపోయి ఉన్నవారమై ఉండగా దేవుడు మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఇప్పుడు మనం చనిపోయినటువంటి మనలను క్రీస్తు ప్రభువారు ద్వారా దేవుడు మనందరినీ సమాధానపరిచాడు. అందుకని మనం ఎలా ఉండాలంటే సమాధానమును సిద్ధ మనసు
సువార్త వలనైన సిద్ధ మనసును తొడుగుకొని నిలబడాలి. తర్వాతది, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. విశ్వాసమును డాలు పట్టుకొనుడి. విశ్వాసంలో చాలామందికి చాలా రకాలమైన విశ్వాసాలు ఉన్నవి. అపవాదిని ఎదిరించేటువంటి విశ్వాసం ఏంటంటే, యేసును నమ్ముకుంటే స్వస్థత, అద్భుతాలనే విశ్వాసం పనికిరాదు. లేదంటే అల్ప విశ్వాసము పనికిరాదు. వాక్యమునందు విశ్వాసం ఉంచాలి. వాక్యమునందు విశ్వాసం ఉంచాలి. ఆ వాక్యమందు విశ్వాసం ఉంచున్నటువంటి వ్యక్తి ఎప్పటికీ పడిపోడు. దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచాలి. ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఆయన రక్షకుడని విశ్వాసం ఉంచాలే కానీ నీ విశ్వాసం ఎలా ఉండాలంటే, అందుకే ప్రభు అన్నాడు, నేను వచ్చినప్పుడు విశ్వాసిని కనుగొందునా అన్నాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి కూడా చూస్తే చాలామంది నశించిపోవటానికి కారణము విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి అంటే నమ్మటము, దేవుని నమ్మటము. నమ్మటమే విశ్వాసము. దేవుడి యందు విశ్వాసం ఉంచామంటే దేవుడిని నమ్మటము. నోవాహు కాలంలో జలప్రళయం వచ్చి అందరూ నశించిపోయారు. కారణము దేవుణ్ణి నమ్మకపోవటము, విశ్వాసం లేకపోవటము. అలాగే ఇజ్రాయెల్ అందరూ కూడా వారి యొక్క అవిధేయత వలన, వారి యొక్క అవిశ్వాసం వలన కనాను చేరలేకపోయారు. లక్షల మంది అరణ్యములో రాలిపోయారు. మనిషికి కావాల్సింది విశ్వాసము. అది స్వస్థతల గురించినటువంటి విశ్వాసం కాదు. ఆయన లోకానికి పంపబడినాడు, దేవుని కుమారుడు, ఆయన ద్వారా మనకు నిత్య జీవము కలుగుతున్నదనేటువంటి విశ్వాసాన్ని మనము పట్టుకొని ఉండాలి. తర్వాతది, మరియు రక్షణను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. చూశారండి, రక్షణను శిరస్త్రాణము, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును. మనము ఇక్కడ ముందుగానే కూడా చూసాము, ఇదే దేవుని వాక్యమని కూడా రాయబడింది. సర్వాంగ కవచము అన్నా కూడా దేవుని వాక్యమే. ఆత్మ ఖడ్గమన్నా కూడా దేవుని యొక్క వాక్యమే. దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును మనము ధరించుకోవాలి. ఒక వ్యక్తిని మన సొంత మాటల చేత ఏ వ్యక్తిని మనం మార్చలేము. అపోస్తులలో వారి సొంత శక్తితో వారు దేవుని సేవ చేయలేదు. అందుకే వారి హృదయములో నొచ్చుకుని దేవుని వాక్యము, ఆత్మ ఖడ్గము. ఎబ్రిలకు రాసిన పత్రికలో కూడా ఆ మాట రాయబడింది. అది రెండంచుల గల వాడి అయిన ఖడ్గము. అది హృదయంలోనికి నొచ్చుకొని మళ్ళీ మూలుగులను అది విభాజించనంత మట్టుక దూరి మనసును, హృదయములను, తలంపులను అది మార్చుతుంది, మార్చగలదు. కారణము వాక్యములో శక్తి ఉన్నది. చాలామంది దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి ఏదో కథలు వింటూ, అబద్ధాలు వింటే వాటిల్లో రక్షణ లేదు, వాటిల్లో శక్తి లేదు. తర్వాత ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైనను ప్రార్థన విజ్ఞాపనం చేయొచ్చు. ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడే. ఇదన్నమాట. చూసారా, చివరిగా వాడిని, అపవాదిని ఎదిరించడానికి ఎలా ఉండాలి అంటే ప్రార్థనా పరులై ఉండాలి. ఆపద్దినమందు అందుచేత వారిని ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. అందుకే బైబిల్లో రాయబడింది, మీరు దేవదూతలకు తీర్పు తీరుస్తారని మీరు ఎరుగరా అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే వాడిని ఎదిరించాలి. వాడిని ఎదిరించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు మనకు అవకాశము. అపవాదిని ఎదిరించడానికి దేవుడు మనకు అవకాశానే కాదు, మన సొంత శక్తి చేత వాడిని ఎదిరించలేము. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వాక్యమును మనం ధరించుకున్నప్పుడు, మంచి విశ్వాసం ఉన్నప్పుడు, మంచి నడవడిక జీవించినప్పుడు, సత్యమును దట్టి కట్టుకున్నప్పుడు, పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు వాడిని మనము ఎదిరించగలము అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. సహోదరులారా, సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ వందనములు.